నా పేరు గోడా జాన్ పాల్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు గోడ అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకాల్లో భాగంగా ఈరోజు వినకొండ నియోజకవర్గ కమిటీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు రానున్న పల్నాడు జిల్లాలో భారీ బహిరంగ సభకి, అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా సభలను ఏర్పాటు చేస్తూ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ అనేటటువంటి విషయం రాజ్యాంగ విరుద్ధమనేది ఆర్టికల్ 341, 342ను ధిక్కరిస్తూ ఇచ్చినటువంటి తీర్పుగా భావిస్తూ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం గతంలో రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయటం చెల్లదని, కుదరదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు నేడు రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయవచ్చని ఇచ్చినటువంటి తీర్పు వెనక కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దల కనుసన్నల్లో వచ్చిన తీర్పుగా భావిస్తూ ఆ తీర్పును వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 కులాల్లో ప్రధానంగా మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మాలలతో పాటు మాదిగలుగా ఉండబడినటువంటి బీఎస్పీలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాయావతి గారు, భీమ్ ఆర్మీ అధినేత ఆజాద్ చంద్రశేఖర్ గారు, అలాగే చిరాగ్ పాస్వాన్ గారు మహారాష్ట్ర నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, వివిధ రాష్ట్రాల నుండి ఈరోజు వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉంటే ఈ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నటువంటి కొన్ని అగ్రవర్ణ రాజకీయ పార్టీల అంతం మాలల పంతం నినాదంతో భవిష్యత్తులో ముందుకెళ్తాం. తెలంగాణలో ఆగస్టు 1 తీర్పు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి రానున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ ద్వారా ఉద్యోగాల్ని కోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తున్నటువంటి అతని అహంకార వైఖరిని ఎండగట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి చంద్రబాబు గారు 2000లో వర్గీకరణకి బీజీ వేసి ఆ వర్గీకరణని సమర్థిస్తూ జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానన్నటువంటి చంద్రబాబు నియంత పాలనను వ్యతిరేకిస్తూ చంద్రబాబు భవిష్యత్తులో వర్గీకరణ విషయంపై మళ్ళా తిరిగి ప్రభుత్వానికి లేఖల ద్వారా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలించేలాగా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనుక సంకేతాలు పంపకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాలలు దేశవ్యాప్తంగా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఈ సందర్భంగా ఉందని వినకొండ నియోజకవర్గం నుండి రానున్న రోజుల్లో భారీ సభలతో భారీ ఎత్తున గ్రామ స్థాయిలో ఉండబడినటువంటి మాలల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని చైతన్యం చేస్తూ ఉద్యోగస్తులు కూడా ఈరోజు పెద్ద పెద్ద సభల ద్వారా ఈరోజు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని, ఏ ఉద్యోగస్తులు అయితే ఈరోజు మీకు అధికారాన్ని కట్టబెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా అదే ఉద్యోగస్తులు తిరిగి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకిస్తా ఉన్నారు. అలాగే క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి దాంట్లో మీడియా మిత్రులకి ఉద్యమ జయభీములు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ గారి అధ్యక్షతన పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా వినకొండ రావడం జరిగింది. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు ఏదైతే గతంలో 2004లో వర్గీకరణ అంశం అనేది ఆర్టికల్ 341 సవరణ చేయాల్సిందే, పార్లమెంట్లో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలపకుండా వర్గీకరణ అంశం అనేది చేయడానికి వీలు లేదని స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా 25 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే మరలే ఆ చట్టాన్ని మేము కాపాడుకోగలిగాం. ఇప్పుడు దేశంలోకి సంబంధించిన అనేక అంశాలు ఉంటే ఒక ఎస్సీలకు సంబంధించిన అంశాన్నే తీసుకొని వర్గీకరణ అంశం మందాకిష్ట మాదిగా అనే ఒక వెధవ బీజేపీకి జాతిని తాకట్టు పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి
విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్లు అనేది 59 ఉపకులాలు కూడా సక్రమంగా అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో మేము ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసి స్పష్టంగా వర్గీకరణ అంశం మీరు మేనిఫెస్టోలో పెట్టకండి, మాలామాదిరి 2 కళ్ళలా చూడండి అంటే ఆయన స్పష్టంగా మాకు హామీ ఇచ్చాడు. కానీ ఈరోజు జిల్లాల వారీగా చేస్తాం అనడం అనేది చాలా బాధాకరం. మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు మీకు ఓట్లేసి గెలిపించినందుకు ఈరోజు మాలల్ని కక్షగట్టి ఈరోజు తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ వర్గీకరణకు మద్దతు తెలుపుతుంది. వర్గీకరణకి ఏ పార్టీ అయితే మద్దతు తెలుపుతాయో ఆ పార్టీలకి రానున్న ఎన్నికల్లో భూస్థాపితం చేసే అవసరం మాలలకు ఉంది, చేస్తాం కూడా. గతంలో రాజశేఖర రెడ్డి వర్గీకరణ విషయంలో ఇదే విధంగా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు మరలా వర్గీకరణ అంశాన్ని ఎంచుకున్నారు. మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడండి. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడండి. క్రిమినల్ విధానం అనేది రిజర్వేషన్ చేసే భాగంలో కుట్ర. మేము ఒకటే హెచ్చరిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్లేసి గెలిపించిన పాపానికి మాలని అణిచివేశాడు, 27 పథకాలు తీసేశాడు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి తన తండ్రి అతని పేరు పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు తీసేశాడు. ఆ రోజు మేమందరం నిర్ణయించుకున్నాం, జగన్మోహన్ రెడ్డి నియంత్ర పోకడికి అంతం పలకాలంటే జగన్ అంతం మాలల పంతం అనే నినాదం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చేసినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ధోరణిలో వెళ్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో అమరావతిలో 1,00,000 మందితో సభ నిర్వహించి న్యాయస్థానం ద్వారా మేము పోరాటం చేస్తూనే సుప్రీంకోర్టు కూడా ఈరోజు కొన్ని వర్గాలకే పరిమిత విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. గతంలో 2004 సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. క్రిమినల్ విధానం ఆర్టికల్ 341 రాజ్యాంగ సవరణ జరగకుండా చేయకూడదు వర్గీకరణ. అదే సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చింది అంటే మీరు కేంద్ర ప్రభుత్వం అనుసరణలో న్యాయ వ్యవస్థ కూడా ఉందా, చాలా సిగ్గుచేటని నేను తెలియజేస్తూ అమరావతి రాజధానిలో 1,00,000 మందితో న్యాయ పోరాటం చేస్తూనే ప్రజాక్షేత్రంలో ప్రజా బలమేందో చూపిస్తా ఉన్నా. ప్రజాబలం ముందు హిట్లర్ అంత వాడే పత్రమైపోయాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వాల పెద్ద విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మీరు వర్గీకరణకు మద్దతు తెలిపితే మీ ప్రభుత్వాన్ని పోల్చడంలో మేము ఎక్కడ వెనకడుగు వేయం. తెలుగుదేశంలో కానీ, వైసీపీలో కానీ, బీజేపీలో కానీ మాలలు మీకు సిగ్గు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం ఉంటే బయటకు వచ్చి జాతి ప్రయోజనాల కోసం మాట్లాడాలని చేస్తా ఉన్నాను. లేకుంటే రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇల్లు ముట్టడిస్తాం, అసెంబ్లీలు ముట్టడిస్తాం, 1,00,000 మందితో నాగార్జున ఎదురుగా సభ నిర్వహించి తీరుతామని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్న మీడియా మిత్రులందరూ కూడా నా జై భీములు ఉద్యమ నమస్కారం సెలవు తీసుకున్న జై భీమ్, జై భారత్.